సూపర్. సార్ అంటే మీరు ఆ కైండ్ ఆఫ్ ఒక ఇండివిడ్యువల్ ఉమెన్ చూపించాలనుకున్నప్పుడు లేదంటే ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే మనం మోస్ట్లీ ఇప్పటిదాకా చూసిన సినిమాలు అన్నింటిలో కూడా అంటే 90% ఆఫ్ ద మూవీస్ అన్నింటిలో కూడా ఒక ఇండివిజువల్ ఉమెన్ అనగానే కంప్లీట్గా ఐదర్ ఫ్లాలెస్ కంప్లీట్గా అసలు అసలు ఎలాంటి తప్పు చేయని ఒక అమ్మాయి అన్నట్టుగానే చూపిస్తాం. లేదు అంటే కంప్లీట్గా ఇప్పుడు కొన్ని సినిమాల్లో అసలు ఇండివిజువల్ ఉమెన్ అనేది ఇమీడియట్గా ఏదో సిగరెట్లు తాగేసి పప్పులు ఈ కైండ్ ఆఫ్ దాంట్లో 90% అలా చూపించుకుంటూ వచ్చారు. ఒక 10% మాత్రమే రియలిస్టిక్గా కొంచెం ప్రాపర్గా చూపించడం జరిగింది. అవును. సో మీరు అట్లా చూస్ చేసుకునేటప్పుడు ఇట్లా మీ పర్సనల్ ఇన్స్పిరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మీకు సొసైటీలో చూసేదా లేదంటే ఇంట్లో చూసేదా ఏది యాక్చువల్గా మీకు మోర్ దాని అంటే దేన్ని ఎక్కువ ఆపాదించగలుగుతారు మీరు పాత్ర? అంటే బేసిక్గా నేను అంటే స్కూల్ డేస్ కాలేజ్లో కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా చూస్తే నాకు మ్యాక్సిమం అంటే ఒకసారి మనకు పరిచయం అయ్యి మాట్లాడడం తర్వాత ఎవరైతే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోవాలని కూడా నాకు షేర్ చేసుకుంటారు. ఓకే. అంటే నాకు తెలియకుండా స్కూల్ డేస్ నుంచి నా సీనియర్స్ క్లాస్లో ఉండే అక్క అని పిలుస్తుంటే అక్క వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ నాతో క్లోజ్గా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒక చాలా అంటే ట్రస్ట్. సో వీడు అంటే అప్పటి నుంచి కూడా నాకు ఎక్కువ ఏంటంటే ఆ ఉమెన్ సైకాలజీ కానీ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మోర్ అండ్ మోర్ ఎక్కువ మనకి తెలుస్తుంది కదా. అవును. సో అట్లా నాకు ఫస్ట్ నుంచి కూడా ఆ కనెక్షన్ ఉండడం వల్ల నాకు మోర్ తెలుస్తూ ఉంటుంది.